అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పేద మధ్యతరగతి వారికి కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. అయితే ప్రజలకు వారి సామాజిక మరియు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ పథకం ద్వారా అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్తో సహా పలు రకాల సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక దీనిలో భాగంగానే జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు మీరు మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జన్ధన్ అకౌంట్ మీరు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక అది ఎలా అంటే, జన్ధన్ అకౌంట్ తీసుకున్న వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును అందిస్తున్నారు. ఈ కార్డుపై దాదాపు 2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ఈ కార్డు ఉన్న వారికి 30,000 వరకు బీమా కూడా లభిస్తుంది. అంటే ఈ ఖాతాను కలిగి ఉన్నవారు అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబానికి ఈ డబ్బులు వస్తాయి. అలాగే ఇది జీరో అకౌంట్ కాబట్టి ఓవర్ డ్రాప్ పరిమితి 10,000 లేకపోయినా మీరు 10,000 విత్డ్రా చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఆర్థిక అక్షరాస్యత పెంచడంతో పాటు పేదరికాన్ని తగ్గించడంలో కూడా ఎంతో పురోగతిని సాధిస్తుంది. మరి ఈ జన్ధన్ ఖాతాను ఎలా ఓపెన్ చేయాలి, ప్రయోజనాలేంటి, వాటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం యొక్క అకౌంట్ పొందాలి అంటే సమీపంలోనే బ్యాంకుకు వెళ్ళి వారిని సంప్రదించవచ్చు, లేదా హాజరేట్ ఇన్స్టిట్యూషన్ సంప్రదించవచ్చు. దీనిలో ముందుగా మీరు అకౌంట్ ఓపెనింగ్ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు వారు పేర్కొన్న విధంగా అవసరమైన డాక్యుమెంట్స్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక జన్ధన్ అకౌంట్ ఉన్నవారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్లు ₹1,00,000 వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందుతారు. ఊహించని ప్రమాదంలో ఈ పథకం మీకు ఆర్థిక రక్షణను అందిస్తుంది.